వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ మామూలు గోచారం అయితే అర్ధాష్టమ స్థానంలో రవి, కుజ, బుధ, రాహువులు చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా ఉండేవారు, ఒక బుధుడు తప్పించి. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఈ గ్రహణ గోచారము కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఇప్పుడు చూడండి, గతంలో కూటములు, పంచగ్రహ షష్టగ్రహ కూటములు ఆకస్మిక యోగాన్ని, ఆకస్మిక నష్టాన్ని ఏ విధంగా కలిగిస్తాయని అనుకున్నామో ఈ గ్రహణాలు కూడా అదే మాదిరిగా ఆకస్మిక లాభాన్ని, ఆకస్మిక నష్టాన్ని కలగజేస్తాయి. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వరకు వచ్చేసరికి వీరికి ఆకస్మికమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉన్నది ఈ గ్రహణము. దశమ కేంద్రమందు కేతుగ్రస్తంగా ఉండేటువంటి ఈ గ్రహణము మిగతా గోచార పరిస్థితుల తాలూకు ఫలితాలని పక్కన పెట్టి అర్ధాష్టమ రాహు ఫలితాన్ని, అర్ధాష్టమ రవి ఫలితాన్ని, అష్టమ గురుడి ఫలితాన్ని, పంచమ శని ఫలితాన్ని పక్కన పెట్టి ఈ గ్రహణ గోచారం ఇచ్చేటువంటి ఫలితం ప్రయారిటీగా వృశ్చిక రాశి వారికి వస్తుంది. ఏమంటే ఏ ఫలితం వస్తుందండి? వృత్తి ఉద్యోగాల పరంగా ఎనలేనటువంటి శోభని కలగజేస్తుంది. అంటే ఏదైనా ఉద్యోగపరమైనటువంటి సమస్యలున్నా, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులున్నా వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. రెండు, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఎదుగుదలని ఇస్తుంది, గుర్తింపుని ఇస్తుంది, ఉద్యోగ మార్పుకి సహకరిస్తుంది. ఇలా మీరు సంపాదించుకునేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎనలేనటువంటి కృషి ఈ గ్రహణం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఈ గ్రహణం ఈ రకంగా వృశ్చిక రాశి వారికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాక కుటుంబ సంబంధమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడంలోనూ, చాకచక్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడంలోనూ, అలాగే చతురతని ప్రదర్శించడంలోనూ, లౌక్యాన్ని ప్రదర్శించడంలోనూ వృశ్చిక రాశి వారికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అంటే ఏ సమయానికి ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా ఎవరితో మాట్లాడాలి అనేటువంటి విషయాల్లో చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తుంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా బుర్రలో పాదరసం పోసినట్టు ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయాలన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి విధంగా ఉంటాయి. ఒక కష్టసాధ్యమైనటువంటి విషయం ఉంటే దాన్ని ఎలా చిక్కుముళ్ళ కింద విడగొట్టాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాని మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నది.